హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఉష్క జ్యువెల్స్ అండ్ క్లోతింగ్. ఉష్క జ్యువెల్స్ అండ్ క్లోతింగ్లో నేను బిజినెస్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 4 ఎపిసోడ్స్ కూడా అప్లోడ్ చేశాను. సో ఈ ఎపిసోడ్లో ఏంటి అంటే, చాలామంది మీషోలో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆ బిజినెస్ వర్తా కాదా, సో స్టార్ట్ చేస్తే యూజ్ ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు వీడియో, నేను కూడా మీషో సెల్లర్ కింద అయితే రిజిస్టర్ అయ్యాను అండ్ 2 ప్రొడక్ట్స్ అయితే పంపించాను. ఒక ప్రోడక్ట్ అయితే రిటర్న్ రాలేదు అండ్ ఇంకోటి ప్రోడక్ట్ రిటర్న్ పెట్టేశారు. అండ్ రిటర్న్ పెట్టి ఇప్పటికి 20 డేస్ అయిపోయింది, ఇప్పుడు దాకా రిటర్న్ రాలేదు. అండ్ 1 వీక్ బ్యాక్ నుంచి నాకు డెలివరీ పర్సన్ అయితే కాల్ చేశారు, మీకు రిటర్న్ వచ్చింది ప్రోడక్ట్, తీసుకొచ్చి ఇచ్చేస్తాము అని. సో 1 వీక్ నుంచి అతను కాల్ చేశాడు. నేను కాల్ చేస్తుంటే మీ ఏరియాలో మాకు డెలివరీ ఇవ్వడానికి ఏమీ లేవు, అందుకే లేట్ అవుతుందని చెప్తున్నాడు. చాలా సిల్లీ రీజన్ కదా. మనకి మీషోలో ఆర్డర్ వచ్చినప్పుడు ఒక్కటి ఉన్నా కూడా మన ఏరియాకి వచ్చి తీసుకొని వెళ్తారు డెలివరీ పర్సన్స్. అలాంటిది రిటర్న్ వచ్చినప్పుడు ఒక్క ప్రోడక్ట్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి రిటర్న్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదు? మనం ఆల్రెడీ రిటర్న్ ఛార్జెస్ అనేది మీషో వాడు మన మీద వేస్తాడు. అందరికీ తెలుస్తుందో లేదో తెలియదు నాకు. మీషో సెల్లార్ కింద మీరు ఎవరైనా రిజిస్టర్ అవ్వాలి, ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసామనుకుంటే చేయకండి అట్లా. దానికన్నా ఇన్స్టాగ్రామ్లో మీకు బెస్ట్, లేకపోతే ఆఫ్లైన్ ప్రమోట్ చేసుకోండి. ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ బిజినెస్. మీషో సెల్లర్ కింద అయితే అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే నేను మీషో బిజినెస్ సిరీస్ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎప్పుడైతే ప్రొడక్ట్ రిటర్న్ పెట్టారో నేను స్టాప్ చేసేసాను సిరీస్ చెప్పడం. ఎందుకంటే మన వీడియోస్ చూసి ఇంకో 10 మంది స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. సో స్టార్ట్ చేసి నష్టపోయే కన్నా స్టార్ట్ చేయకుండా ఉండటం బెస్ట్. ఎందుకంటే రిటర్న్ పెట్టినప్పుడు మన ప్రోడక్ట్ మనకు వస్తుందేమో అని మనం అనుకుంటాం, కానీ అస్సలు రాదు చాలా వరకు. అది మధ్యలో డెలివరీ పర్సన్స్ దగ్గర చేంజ్ అవుతుందో, లేకపోతే కస్టమరే మన ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర యూజ్లెస్ ప్రోడక్ట్ పెట్టేసి పంపిస్తారు చాలా వరకు. అండ్ మోస్ట్లీ చాలామంది రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళు కూడా రివ్యూ కోసం తీసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టేస్తారు. సో ఇవన్నీ మనకి సెల్లర్కి చాలా మైనస్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ ఫ్రీ షిప్పింగ్ చూపిస్తుంది కస్టమర్కి. సో దట్ వాళ్ళు ఏమనుకుంటారు, ఫ్రీ షిప్పింగ్ అనుకుంటారు. కానీ ఇప్పుడు మన దాంట్లో యాడ్ చేస్తాడు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను శారీ 650కి పెట్టాను అనుకోండి, మీషో కూడా దానికి 130 రూపీస్ యాడ్ చేసుకొని, షిప్పింగ్ ఛార్జెస్ కూడా యాడ్ చేసుకొని, జిఎస్టీ అన్నీ యాడ్ చేసుకొని వాళ్ళకి 750 760 చూపిస్తాడు. సో వాళ్ళు తీసుకుంటారు ప్రొడక్ట్. ఫస్ట్ అయితే బాగానే పెట్టేసుకుంటారు ఆర్డర్, తర్వాత వెళ్ళిన తర్వాత కాస్ట్ ఎక్కువనో, నేను చూసిన ప్రోడక్ట్ ఒకటి, మీరు పెట్టిన ప్రోడక్ట్ ఒకటి అని, క్వాలిటీ బాగాలేదని, ఇలా పిచ్చి పిచ్చి రీజన్స్తో రిటర్న్ పెట్టేస్తారు. హోప్తో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఏదో కొద్దిగా సాధించుకుందాము అని. సో అలాంటి వాళ్ళందరికీ డిస్కరేజ్మెంట్ తప్ప మీషో వల్ల యూజ్ అయితే ఏమీ లేదు. నాట్ ఓన్లీ మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా అంతే. మీరు డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ ఓన్గా మీరు ప్రమోట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోట్ చేసుకోవడం ఇట్లాంటి బెస్ట్ ఆప్షన్. మీషోకి అయితే అస్సలు పోకండి. ఇన్ కేస్ వెళ్దాము అనుకుంటే చాలా తక్కువ కాస్ట్లో క్వాలిటీ బాగుండేలాగా శారీస్, జ్యువెలరీ తెచ్చుకోండి. సో దట్ మీకు 500 లోపు ఉంటే ఈజీగా మనం మీషోలో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అంతేగాని ప్రీమియం క్వాలిటీ తీసుకొచ్చి మీరు మీషోలో సేల్ చేద్దాం అనుకుంటే మాత్రం అస్సలు అవ్వదు. వేస్ట్. మీ ప్రొడక్ట్ పోతుంది, మీకు అమౌంట్ రావు. మళ్ళీ అమౌంట్ కూడా 7 డేస్, అది కూడా కస్టమర్ రిటర్న్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఉంచుకున్న తర్వాత 7 డేస్కి పడుతుంది. అందులో మళ్ళీ మీరు ఇప్పుడు క్యాటలాగ్ అప్లోడ్ చేసేస్తారు. ఫస్ట్ మీకు ఎంత ప్రైస్కి వచ్చిందో దానికి ఒక 50-100 వేసుకొని పెడతారు. కానీ అది పెట్టిన తర్వాత మీషో నుంచి ఎన్ని కాల్స్ వస్తాయో, డిస్కౌంట్ చేయండి, ప్రైస్ డిస్కౌంట్ చేయండి అని చెప్పి. సో దట్ మనం సర్లే ఒక 50 పోతే పోయింది, ఆర్డర్ వస్తాయి కదా అని మనం వేసుకున్న మార్జిన్ తీసేస్తాం. ఒక్కొక్కసారి లేకపోతే ఒక 10-20 ఉంచుకొని మార్జిన్ పెడతాం, అది కూడా పోతుంది మీషోలో. సో ఇట్లాంటివి అన్నీ జరిగి మనం అనవసరంగా డిస్కరేజ్ అవుతాం. నేను ఆల్రెడీ మీషో నుంచి నష్టపోయాను అండ్ నాకు ఇప్పుడు దాకా అయితే అమౌంట్ రాలేదు, రిటర్న్ ప్రోడక్ట్ రాలేదు. అండ్ రిటర్న్ ప్రోడక్ట్ వచ్చినా కూడా నా ప్రోడక్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి నాకు చాలా డౌట్ ఉంది. అందుకని స్టార్టింగ్లోనే నేను రియలైజ్ అయ్యి ఎందుకులే అని చెప్పేసి ఆపేసాను. మీషోలో ప్రొడక్ట్స్ అయితే అప్లోడ్ చేయట్లేదు, ఆల్రెడీ అప్లోడ్ చేసినవి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేశాను. సో
మీరెవరైనా చేయాలి అనుకుంటే మీషో కాకుండా వేరే ఆప్షన్ అయితే తీసుకోండి. మీషో ఇలా కామర్స్‌లో ఎళ్ళకుండా ఉండటం బెస్ట్ అనేది నా సజెషన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఇన్ కేస్ ఇంట్లో ఉండి రీసెల్లింగ్ చేయాలనుకుంటే మాత్రం మీషోలో నుంచి కూడా రీసెల్లింగ్ చేసుకోవచ్చు. కానీ అందులో గూడా రిటర్న్స్ ఉంటాయి. సో, మీరు రిటర్న్స్ అంటే మీరు మీషో నుంచి అని చెప్పకండి. మీరు ఓన్‌గా ప్రొడక్ట్ తెచ్చి ఇలాగ అమ్ముతున్నట్టు మీకొక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అంటే ఆ మెంబర్స్‌ని యాడ్ చేసుకొని అందులో ప్రొడక్ట్స్ ఇందులోకి పంపించి మీ దగ్గరలో ఉన్న నైబర్స్ వీళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి అలా రీసెల్లింగ్ చేసుకోవచ్చు. అది మీకు రీసెల్లింగ్ గురించి కావాలి అంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను. ఎట్లా మీరు రిజిస్టర్ అవ్వాలి, రీసెల్లింగ్ గురించి ఎట్లాగా మీరు సేల్ చేయాలి అనేది. సో, రీసెల్లింగ్‌కెళ్ళండి. సో దట్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టక్కర్లేదు. కానీ మీషో సెల్లర్‌కెళ్ళాలంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ప్రొడక్ట్స్ తెచ్చుకొని, మీషో కవర్స్ కొనుక్కొని ఇంత ఉంటుంది. మళ్ళీ ఆ ప్రొడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా ఇన్‌కేస్ మీ జ్యువెలరీ అయితే ప్రొడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా వెళ్ళటానికి మళ్ళీ దానికి ప్లాస్టిక్ కవర్స్ ఇట్లాంటివి చాలా కావాలి. సో, ఇవన్నీ ఎందుకు అనుకుంటే రీసెల్లింగ్ చేసుకోండి. ఇంట్లో ఉండే వుమెన్ ఎవరైనా కూడా. అండ్ నెక్స్ట్ ఇది నేను మెయిన్‌గా ఫేస్ చేసిన ఇష్యూ అయితే ఇది. సో, ఇంకా నేను నష్టపోకుండా ఎందుకు ఉండటం ఆల్రెడీ నేను 700 నష్టపోయాను శారీ గురించి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి మీషో సెల్లర్ కింద అయితే ఆపేశాను. కానీ మీకు మీషో గురించి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. నేను రిజిస్టర్ అవుతాను, సేల్ చేసుకుంటానంటే చెప్పండి. మీషో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, జీఎస్టీ లేకుండా ఎలా చేయాలి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కామెంట్స్ రూపంలో మీకు చెప్పండి. సో, ఇది నేను మీషోలో నష్టపోయాను. సో, మీ అందరికీ చెప్తున్నాను. సో, ఈ టైప్ ఆఫ్ వేనైతే అస్సలు చూజ్ చేసుకోకండి బిజినెస్‌లో. అయితే ఇన్‌స్టాగ్రామ్ ఆర్ ఆఫ్‌లైన్. ఆఫ్‌లైన్‌లో కూడా స్టాల్స్, ఎగ్జిబిషన్స్ చాలా జరుగుతున్నాయి హైదరాబాద్‌లో. అంతే కాకుండా సంతలో కూడా పెట్టి అమ్ముతున్నారు. సో, ఇది బిజినెస్ అంటేనే గిల్ట్ లేకుండా మనం చేసేది. సో, అలాంటి ఫీలింగ్స్ అన్నీ పక్కన పెట్టేసి మన ప్రొడక్ట్ ప్రజలకి ఎలా చేరాలి, మన బ్రాండ్ ఎలా బిల్డ్ చేసుకోవాలనే దాని మీద కాన్సంట్రేట్ చేయండి. సో దట్ మనం గ్రో అవుతాం. నాకు తెలిసిన టిప్స్ మీకు చెప్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను క్లియర్ చేయడానికి చూస్తాను. కలిసి గ్రో అవుదాం. బిజినెస్ చేయాలనుకునే థాట్స్ ఈ జనరేషన్‌లో రావటం అనేది చాలా రేర్. ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండటం కూడా చాలా రేర్. సో, మీకు ఎంకరేజ్‌మెంట్ ఉంది అంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. అండ్ ఇంట్లో ఉన్నవాళ్ళు రీసెల్లింగ్ కూడా స్టార్ట్ చేసుకోండి. ఊరికే కూర్చుంది అని మాట మీకు తెచ్చుకోకుండా. ఇది నా యొక్క బెస్ట్ సజెషన్. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో దట్ నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఇంకో మంచి కంటెంట్‌తో నెక్స్ట్ వీడియోలో వస్తా. అలాగే మన ఉష్క జ్యువెల్స్ అండ్ క్లాతింగ్‌లో మంచి మంచి కలెక్షన్ ఉంది ఫెస్టివల్ కోసం. అలాగే సేల్ కూడా ఉంది. ఆఫర్స్ ఉన్నాయి. సో, మీకేమైనా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై.